హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఈ ప్లెయిన్ కలర్ శారీస్ యూస్ చేసి ఇదిగోండి ఇలా ఎలా కుట్టానో థ్రెడ్స్ యూస్ చేసి చెప్తాను. ఇదిగోండి చిన్న చిన్ని మిర్రర్స్ అండి. ఇవి మనకి బయట దొరకకపోతే మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఈ సైజు చాలా చిన్నవి అనమాట. ఇవేమో థ్రెడ్స్. నేను యాక్చువల్లీ ఇది కూడా పెడదాం అనుకున్నా, అంతా కుట్టేసిన తర్వాత గుర్తొచ్చిందండి వీడి తెలియదని. అందుకని ఈ థ్రెడ్స్ చూపిస్తాను మీకు. ఇవి కూడా నేను అమెజాన్లోనే పెట్టుకున్నాను. ఈ డ్రెస్కి ఈ శారీకి ఎలా కుట్టానో చూపిస్తానండి. ఇవన్నీ ముందు స్టిక్ చేసేసుకోవాలి. మనం స్టిక్ చేసేసుకుని ఇవన్నీ ఇలా ఫ్రాక్ అంతా కుట్టానండి. ఇదిగోండి ఇలా ఫ్రాక్ అంతా కుట్టేసింది. అంటే మిర్రర్ ఎలా కుట్టాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించానండి. అందుకని మిర్రర్ కుట్టడం చూపించట్లేదు, ఎలా స్టిక్ చేస్తానో చూపిస్తున్నానండి. ఇలా ఫ్రాక్ ఒకటి కుట్టాము, ఫ్రాక్ అంతా కుట్టేసానండి. ఇలా ముందర మనం ఫ్రాక్ కుట్టించుకుని తర్వాత మిర్రర్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇదిగోండి ఫ్రాక్. తర్వాత నేను శారీకి కూడా కుట్టాను, చూపిస్తాను. ఇదిగోండి శారీ, ఇదంతా శారీ ప్లెయిన్ శారీ. ఇదే కలర్ ప్లెయిన్ శారీ కుట్టుకున్నాము. ఇట్లా ఏంటంటే మనకు సెల్ఫ్ థ్రెడ్ కొంచెం లైట్ తిక్కుంటే బాగుంటుందండి, డీసెంట్ లుక్ వస్తుందన్నమాట. ఆపోజిట్ కలర్స్ కొంతమంది కొన్ని శారీస్కి బాగుంటాయి, కొన్ని శారీస్కి ఏమో ఇలా బాగుంటుందండి. సెల్ఫ్ థ్రెడ్ లాగా కొంచెం వేరియేషన్, కొంచెం డిఫరెన్స్ చూపించాలంతే. ఇదిగోండి ఇలా బ్యాంగిల్స్ కూడా తయారు చేసుకోవచ్చండి థ్రెడ్ని యూస్ చేసి. కావాలంటే నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను. ఇవి ఈ శారీ అంతా అలా కుట్టానండి మొత్తం. చూడండి ఒకసారి, చాలా బాగుందండి, డీసెంట్గా ఉంది. సెల్ఫ్ థ్రెడ్స్ వేసుకొని విచ్చిదారాలు అంటారండి వీటిని, విచ్చిదారాలు అంటాం. ఇవి ఇప్పుడు షాప్స్లో, ఎంబ్రాయిడరీ షాప్స్లో కూడా దొరకవచ్చు. మనకి ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందండి ప్రాసెస్. అందుకని నేను అలా తెప్పించాను అనమాట. అయిపోయింది, ఒకటే ఉంది, మిర్రర్ ఒకటే ఉంది, చూపిస్తాను. ఇట్లా సింగిల్గా చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్. బాగుందండి శారీ. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.